రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇక మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లాకు సంబంధించి సంగారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సో అక్కడ పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతుంది? ఇంకొక గంట 15 నిమిషాల్లో పోలింగ్ అయితే ముగియనుంది. సో అక్కడ ఏ విధంగా ప్రస్తుతం పోలింగ్ సరళి నమోదైంది అనే డీటెయిల్స్ అందించేందుకు క్రాంతి జాయిన్ అవుతున్నారు. క్రాంతి, ఏంటి డీటెయిల్స్? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న 19 మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు మనం చూసినట్టు సరాసరిగా 75% అధికారికంగా సమాచారం. దీని తర్వాత ఇక్కడ మనం ప్రధానంగా మనం చూసినట్టయితే సంగారెడ్డి, నర్సాపూర్ తప్ప మిగిలిన ఎక్కడ కూడా అంత పెద్ద ఘటనలు జరగలేదు. చెదురుమదురు ఘటనలు సహజంగా జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం నర్సాపూర్ నియోజకవర్గంలో నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 15వ వార్డులో కాస్త కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీ వర్గీయుల మధ్యలో పెద్ద గొడవ జరిగింది. అక్కడ ఏకంగా వాళ్ళు గల్లాలు పట్టుకొని కొట్టుకొని చొక్కాలు చించుకునే స్థాయికి అక్కడ వెళ్ళింది. ఆ తర్వాత ఈ రోజు మనం మధ్యాహ్నం తర్వాత చూసుకున్నట్లయితే సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 34వ సంగారెడ్డి పట్టణంలోని 34వ వార్డులో అక్కడ విధులు నిర్వహిస్తున్న సిఐ శివకుమార్ అనే వ్యక్తి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి భర్తని గల్లా పట్టుకున్నాడన్న సమాచారం అందుకోవడంతో జగ్గారెడ్డి ఎమ్మటే ఆ పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి కాస్త హడావుడి చేశారు. మొత్తం కూడా అక్కడ అంతా కూడా కొద్దిగా ఆందోళనకు దిగారు. వాళ్ళంతా కూడా తన కార్యకర్తలు కలిసి పోలింగ్ బూత్ లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. జగ్గారెడ్డి, నేను 26 సంవత్సరాల తర్వాత పోలింగ్ బూత్ లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మీరు కాంగ్రెస్ ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్న పోలీసులకు అంతా బీఆర్ఎస్ కి అనుకూలంగా పనిచేస్తున్నారు, బీఆర్ఎస్ క్యాండిడేట్లు రిగ్గింగ్ చేసుకోవడానికి సహకరిస్తున్నారంటే ఆయన ఆరోపిస్తూ తన వర్గంతో పాటు లోపలికి చొచ్చుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు అంతా కూడా తనను అడ్డుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పంపించడంతో జగ్గారెడ్డి తన అనుచరులతో పట్టణంలోని వివిధ పోలింగ్ బూత్లు పర్యటిస్తూ అక్కడ ఉన్న వాళ్ళని కూడా అక్కడ కూడా కొంత హడావిడి చేస్తున్నారు. ప్రస్తుతం మనం పట్టణంలో 24వ వార్డులో 24వ వార్డుకి కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడ జగ్గారెడ్డి తన అనుచరులతో ఇక్కడ పోలీసులతో కాస్త వాగ్వాదం పెట్టుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా మీరు బీఆర్ఎస్ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వాళ్ళ మీద ఆరోపించారు. మొత్తానికైతే చెదురుమల ఘటన తరహా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. మరికొద్దిసేపటి అంటే ఇంకా గంట 10 నిమిషాల్లో ఈ ఎన్నికల ప్రక్రియ మిగిలింది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓవరాల్ గా 70% పోలింగ్ నమోదైంది. ఇది ఉన్న పరిస్థితి. వంశీ, రైట్, మొత్తంగా క్రాంతి చూస్తున్నాం. జగ్గారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మీరు చెప్పినట్టుగా నేను నా ఎన్నికకి కూడా ఏ రోజు బయటకు రాలేదు, నా పార్టీ అభ్యర్థికి సంబంధించి గల్లా పట్టుకోవటం ఏంటి, ఆ సిఐ ఎవరైతే ఉన్నారో ఆయన సస్పెండ్ చేయాలంటూ కూడా మనం చూసాం. ఎక్స్క్లూజివ్గా కూడా ఆ వీడియో ఐని స్క్రీన్ పై ప్లే అయిన పరిస్థితి. సో ఏంటి అసలు జగ్గారెడ్డికి ఇంత కోపం రావడానికి కారణం ఏంటి? పోలీస్ అధికారులు ఏమైనా స్పందించారా ఏంటి? మొత్తంగా ఆ వార్డులో రిగ్గింగ్ చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు, అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాపై దుర్భాషలాడటం ఏంటి, మా కార్యకర్తలను బయటకు నెట్టివేయటం ఏంటంటూ కూడా జగ్గారెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది అక్కడ? ఇక్కడ మనం చూసినట్టు పోలీసులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న మాట అయితే వాస్తవే. ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల వాళ్ళకి నిబంధనలు తెలిసి తెలవక కొన్ని విషయాల్లో వాళ్ళు కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన కాడ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. కార్యకర్తలతోటి పోలీసులకు కానీ పోలీసులకు కానీ కొంత వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కాస్త 34వ వార్డులో సిఐ కొంచెం సెన్సిటివ్ గా ఉన్న ఆ ప్రాంతంలో కొంచెం శృతి నుంచి మాట్లాడినట్టుంది. అదే ఆ చిన్న విషయం కాస్త పెద్ద తిరిగి గాలివాన అయినట్టుగా పెద్ద సమస్యకి పెద్ద వివాదానికి దారితీసింది. ఎమ్మటే జగ్గారెడ్డి సమాచారం అందుకున్న జగ్గారెడ్డి అక్కడికి వచ్చి మొత్తం గొడవ చేశాడు. తన అనుచరులతోటి మొత్తం పోలింగ్ బూత్ లోకే చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశాడు. అక్కడ వార్డులో పోలింగ్ ని నిలిపేయాలని, దాన్ని రద్దు చేసి తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా సీఎం కూడా సస్పెండ్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ప్రధానంగా అక్కడున్న సిఐతో పాటు ఇంకొంతమంది వేరే చోట్ల ఉన్న మరికొంతమంది పోలీసులు కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ క్యాండిడేట్లు వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవడానికి, దొంగోట్లు వేయించుకోవడానికి కానీ వీళ్ళు పోలీసులు సహకరిస్తున్నారంటూ జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు. ఇదే విధంగా జగ్గారెడ్డి మొత్తం కూడా పట్టణంలోని మిగిలిన పోలింగ్ కేంద్రాలు కూడా ఆయన ఇలా తిరుగుతూ మొత్తం ఎక్కడికక్కడ కాస్త హడావుడి హల్చల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. సీఎం రమ్మని చెప్పండి. నో నథింగ్. రైట్, మొత్తంగా ఇంకొక గంట 10 నిమిషాల్లోనే పోలింగ్కి సంబంధించి ముగియనుంది. ఇక క్యూ లైన్లో నిలిచిన వారిని ఓట్లు వేసేందుకు అధికారులు అయితే అనుమతించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి ఇక తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఉదయం నుంచి ఏం జరిగిందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రస్తుతానికైతే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. ఇక ఉదయం నుంచి కూడా అక్కడక్కడ
చెదురుమదురు ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం 1 గంటకి మున్సిపాలిటీల్లో మనకు అందిన సమాచారం ప్రకారం అయితే 48.54%, కార్పొరేషన్లో 40.96% పోలింగ్ నమోదైంది. మరి ఒక గంటన్నరలో మనకు లేటెస్ట్ ట్రెండ్స్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలింగ్ సరళి ఎంత నమోదైంది అనే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కొత్తగూడెంలో అత్యధికంగా 53.48%, నిజామాబాద్లో 35.49% ఓటింగ్ జరిగింది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలు గాయపడగా 6గురికి చేతులు విరిగినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్న పరిస్థితి. పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇక 58వ డివిజన్లో బీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని తాము ఫిర్యాదు చేస్తుంటే తమపైనే లాఠీచార్జ్ చేయడం ఏంటని భారతీయ జనతా పార్టీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి.